కాంగ్రెస్ సర్కారుపై తీవ్రమైనటువంటి అసంతృప్తి, ప్రభుత్వ తీరుపై మా పార్టీ క్యాడర్లో నైరాశ్యం, మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసాం, పొత్తుపై నిర్ణయం తీసుకోలేదు, సింగరేణి కార్పొరేట్ వ్యవస్థలో కట్టబెట్టే ప్రయత్నాలు సరికాదు, ఫోన్ ట్యాపింగ్ సమయంలో లేని భయం, విచారణ టైంలో ఎందుకు, తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం మాకిచ్చిన హామీల విషయంలో జాప్యం అంటూ చూస్తా ఉన్నాం. సో మొత్తానికైతే కాంగ్రెస్ కూటమి నుంచి కోదండరాం బయటకు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయా అనేటువంటి ఒక ప్రధానమైనటువంటి చర్చ జరుగుతూ ఉంది. సో మరి ఎందుకంటే ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తూ ఉంటే కోదండరాం గారికి కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి అంశాలే ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు నిరుద్యోగుల అంశంలో కావచ్చు, రకరకాల హామీల అంశంలో కావచ్చు, సో రేవంత్ రెడ్డితో పాటు కోదండరాం కూడా ప్రజలు నిలదీస్తే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మేబీ ఆయనే మరి కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి పాలన దృష్టిలో పెట్టుకొని మరి ఆయన బయటకు వచ్చే అవకాశాలు అనేది కనబడతా ఉంది. పొత్తులో భాగంగా ఇవ్వాల్సినటువంటి పదవులు ప్రాధాన్యత విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీరుపై తమ పార్టీ నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం అన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడిన ఆయన తమకు ఇచ్చినటువంటి హామీలపై జరుగుతున్నటువంటి జాప్యం కారణంగా తమ క్యాడర్లో తీవ్ర నైరాశ్యం నెలకొందన్నారు. తాము కాంగ్రెస్తో కలిసి ఎన్నికల్లో పొత్తు కూర్చేందుకు ప్రధానంగా 3 అంశాలు కారణమన్నారు. కేసీఆర్ నిరంకుశ పాలన అంశం, తెలంగాణ ఉద్యమ కాంక్షల అమలు, పాలనలో తాము భాగస్వామ్యం కావడం ఈ ఉద్దేశంతో పొత్తు పెట్టుకున్నామని వివరించారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తుపై ఇంకా క్లారిటీ రాలేదన్నారు. అధికార పార్టీ వ్యవహరించే తీరు ఆధారంగా తమ నిర్ణయం ఉంటుందన్నారు. ఎన్నికల్లో తాము పోటీ చేస్తామని స్పష్టం చేశారు. తమ పార్టీ నుంచి పోటీకి 20 మంది వరకు సిద్ధంగా ఉన్నారన్నారు. ఇప్పటికే అధికార పార్టీకి కొందరి పేర్లు ఇచ్చామని, త్వరలోనే ఇంకొన్ని పేర్లు ఇస్తామన్నారు. వారి స్పందన కోసం వేచి చూస్తున్నామని తెలిపారు. సింగరేణి కార్పొరేట్ కు కట్టబెట్టే యత్నం అంటూ చూస్తున్నాం. సో సింగరేణి తెలంగాణకు గుండెకాయ లాంటిదని కోదండరాం తెలిపారు. దాన్ని కార్పొరేట్ వ్యవస్థలు కట్టబెట్టే ప్రయత్నాలు సరికావన్నారు. సింగరేణి కార్మికుల వాటా రోజు రోజుకు తగ్గుతుందని పేర్కొన్నారు. కాంట్రాక్ట్ వర్కర్లు తక్కువ ఇతరానికి పనిచేస్తున్నారని గుర్తు చేశారంటూ చూస్తున్నాం. అప్పుడు లేని భయం ఇప్పుడెందుకు, అక్రమంగా ఫోన్ ట్యాపింగ్ చేసినప్పుడు లేని భయం ఈ విచారణ టైంలో ఎందుకు వచ్చిందని కోదండరాం ప్రశ్నించారు. రాజ్యాంగంపై ప్రజలు అపార నమ్మకం పెట్టుకున్నారని గుర్తు చేశారు. కార్పొరేట్ అవసరాలు, ప్రజల హక్కుల మధ్య సంగ్రామం జరుగుతుందని, ప్రజలు రాజ్యాంగాన్ని మార్చవద్దంటున్నారని, పాలకుల వైఖరి ప్రజల భావాలకు తగ్గట్టుగా లేదని అసహనం వ్యక్తం చేశారంటూ చూస్తా ఉన్నాం. సో జనసమితి దూరంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి దూరం అయ్యేటువంటి అవకాశం ఉన్నట్టుగా చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు కోదండరాం గారి లక్ష్యం ఏంది, కేసీఆర్ను గద్దె దించే లక్ష్యంగా పార్టీతో పొత్తు పెట్టుకున్నాడు, అది అయిపోయింది. రెండోది ఇప్పుడు అమరుల ఆశయాలు ఉన్నాయి, తెలంగాణ ఆకాంక్షలు ఉన్నాయి, వీటిపైన కాంగ్రెస్ ప్రభుత్వం ఏమైనా చేస్తుందా, ఏమీ లేదు. దాని తర్వాత జనసమితికి ఇవ్వాల్సినటువంటి పదవుల విషయాల్లో కావచ్చు, లేకపోతే రకరకాల హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని ఒక్కటి కూడా నెరవేర్చే పరిస్థితి కనబడతా ఉంది. ఈవెన్ పార్టీ అధ్యక్షుడు కోదండరాం గారినే ఎంత పెద్ద ఎత్తున ఇబ్బంది పెట్టారో మనందరం కూడా గమనించాం. నిజంగా చిత్తశుద్ధి ఉంటే కోదండరాం గారిని ఈరోజు విద్యాశాఖ మంత్రిగా చేయాలి, ఒక మంత్రిగా ఆయనకు అవకాశం కల్పిస్తే బాగుండేది. కానీ అదేది చేయలేదు. పార్టీ చీఫ్ కోదండరాం ఎమ్మెల్సీ పదవిపై అనిశ్చితి, నామినేటెడ్ పోస్టులను ప్రాధాన్యం అంతంతే, చర్చకు రాని లోకల్ బాడీ సీట్ల కేటాయింపు, ప్రభుత్వం కాంగ్రెస్ తీరుపై టీజేఎస్ నేతల గుస్సా, ఇదే కొనసాగితే ఉద్యమిస్తామంటూ హెచ్చరిక అంటూ చూస్తాం. సో జనసమితి అధ్యక్షుడు కోదండరాం గారు కనుక రంగంలోకి దిగి ఉద్యమిస్తే కనుక ఖచ్చితంగా ప్రజలు ఆయన ఆదరిస్తారు. సరే ఉద్యమ నాయకుడిగా ఆదరిస్తారు, సరే ఆ రాజకీయ నాయకుడిగా ఆదరిస్తారా లేదా పక్కన పెడితే ఉద్యమ నాయకుడికి మాత్రం ఖచ్చితంగా ఆయనకు మంచి గుర్తింపు ఇప్పటికైతే ఉంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అధికార పీఠం చేర్చడంలో కలిసి వచ్చిన తెలంగాణ జనసమితి కాసింత అలక చెందినట్లు కనిపిస్తున్నది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీరుపైన అసంతృప్తి ఉన్నట్లు టీజేఎస్ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల జరిగిన పార్టీ రాష్ట్ర స్థాయి కీలక సమావేశంలో ప్రభుత్వ 2 ఏళ్ల పనితీరు, కాంగ్రెస్ వ్యవహార శైలిపైన సమీక్షించినట్లు తెలిసింది. ఈ సందర్భంగా పలువురు నేతలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసినట్లు ఆ పార్టీ వర్గాలు చెప్పాయి. ఇదే విధానం కొనసాగితే ప్రభుత్వం తీరుపై ప్రజలతో కలిసి ఉద్యమ బాటను పట్టాల్సిందని పలువురు నేతలు అభిప్రాయపడినట్లు తెలిసింది. ప్రధానంగా తెలంగాణ జనసమితి అధినేత ప్రొఫెసర్ కోదండరాం ఎమ్మెల్సీ పదవిపై కొనసాగుతున్నటువంటి అనిశ్చితిపై ఆ పార్టీ నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు స్పష్టమైంది అంటూ చూస్తాం. సో ఎమ్మెల్సీ పదవి వచ్చినా అది వివాదంలోనే ఉన్నది, అదందరికీ తెలిసిన విషయమే. సో కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలో 2 ఎమ్మెల్సీ పదవులు, 4 నామినేటెడ్ పోస్టులు, లోకల్ బాడీ ఎన్నికల్లో ప్రాధాన్యం వంటి అంశాలు ఉన్నాయని పార్టీ నేతలు పేర్కొన్నారు. కాగా కోదండరాం కేటాయించిన ఎమ్మెల్సీ పదవి వివాదంలో ఉండడం, ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత న్యాయస్థానం తీర్పుతో ఆయన పదవి రద్దు కావడం ఆ పార్టీ వర్గాలను తీవ్ర నిరాశకు గురి చేసిందంటూ చూస్తా ఉన్నాం. సో ఇది పరిస్థితి కనబడతా ఉంది. సో అంటే కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా నమ్మబలికింది, తెలంగాణ ప్రజలను కానీ, తెలంగాణ ఉద్యమకారులను కానీ, తెలంగాణ అమరుల కుటుంబాలను కానీ ఏ విధంగా నమ్మబలికి అధికారంలోకి వచ్చిందో చూడండి ఒకసారి. అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారమే పరమావధిగా ఉన్నది తప్ప ఈ తెలంగాణ ఆకాంక్ష నెరవేర్దామని కానీ, ఈ తెలంగాణ అమరుల కుటుంబాలను ఆదుకుందామని కానీ, లేకపోతే కనీసం వాళ్ళకి ఇచ్చిన హామీలు నెరవేర్దామనేటువంటి సోయి కూడా లేకుండా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత దారుణంగా వివరిస్తుందో గమనించాలి. సో ఇప్పుడు తెలంగాణ
అమరులకు ఆశయాల కోసం తెలంగాణ ఆకాంక్ష కోసం పనిచేస్తామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ఈరోజు చంద్రబాబు ఆశయాల కోసము ఎన్టీ రామారావు ఆకాంక్షల కోసం పనిచేస్తున్నట్టుగా కనబడతా ఉంది తప్ప వేరే ఏమీ లేదు ఇక్కడ. సో ఇది అందరూ కూడా గమనించాలి, ఇప్పటికైనా గమనించి తీరాలి. కాంగ్రెస్ పార్టీ తెలంగాణకి ఇస్తున్నటువంటి దోకాను ప్రజల ముందు పెట్టాల్సినటువంటి అవసరం అయితే ఉంది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది.